మీరు కూడా ఈ స్టోరీ వినండి. ఏ ఊరు సార్? అందరికీ నమస్కారం అండి. నా పేరు మనోహర. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్ గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మర్రిమాను అంటే సార్ ప్రపంచంలోని ఒక పెద్ద మహావృక్షంగా ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరత శిరోమణి చరిత్రే తిమ్మమ్మే మరిమ. ఈ అమ్మవారు ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాను పుటపర్తి సత్యసాయిబాబు ఉన్నారు కదండి, ప్రక్కనే విలేజ్ బుక్కపట్నం అమ్మవారి పుట్టినే. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శెట్టిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. మరి ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజపడుతుంది. జస్ట్ మనకు 1/2 కిలోమీటర్ దూరం అండి. మీ అందరూ కూడా వెహికల్లో కూడా పోవచ్చు, లేదంటే 10 నిమిషాలు పోయి వచ్చేయచ్చు. గంగరాజుల కోట అంటారు. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె, పిల్ల పాపలతో సంసారం ఆయన జరుగుతూ వస్తుంది. అయితే కొంతకాలం వెళ్ళిన తరువాత అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్థాపించింది. మరి అప్పటికి ఈ కుష్టు వ్యాధి అంటే ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. అప్పుడు ఇట్లా మందులు అనేటివి ఇంత తెలీదు. అది చూసిన గ్రామంలో ఉండవలసిన ప్రజలంతా కూడా ఇది అంటు వ్యాధి వ్యాపిస్తుందని భయభ్రాంతులకు గురవుతున్న సమయాన అమ్మవారు విశాలమైనటువంటి హృదయంతో వారి మనసు నొప్పించకూడదని తన భర్తని తీసుకొని ఊరికి దూరంగా ఒక పూరి గుడిసె ఏర్పాటు చేసుకొని పతి ప్రత్యక్ష దైవంగా భావించి సేవ చేశారట 5 సంవత్సరాలు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. అప్పుడు అమ్మవారు సతీ సావిత్రిలాగా తాను కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటే చూడండి, అప్పటికి పాలేగాల రాజ్యం. ఇప్పుడు ఎంఆర్ఓ ఎలా ఉంటారు, ఒక మండలానికి ఆవిడ ఒక పాల్యానికి ఒక రాజు, పాలేగారు అంటారు. మనమున్న ఈ ప్రాంతం కొక్కంటి పాల్యం అని పిలిచేవారు. మరి ఆ పాలేగారి యొక్క అనుమతి తప్పనిసరి గనక అమ్మవారు సతీ సహగమనానికి అనుమతించవని పాలేగారిని ప్రార్థించడం జరిగింది. అందుకు పాలేగారిని అన్నట్టు, అమ్మ, పతివ్రతగా గుర్తింపు పొందిన స్త్రీకి మాత్రమే అనుమతి ఉంది కనుక నేను ఇచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో విజయం సాధించాలి అన్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటియందు విజయం సాధించి ఆనాడు అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలే గారు ఆశ్చర్యపోతూ, ఏంటమ్మా, చనిపోయిన పక్షులు ఎండిన కాకర చెట్టు 2 బ్రతికించారు కదా, మరి భర్తను ఎందుకు మళ్ళీ బ్రతికించుకోలేదని ప్రశ్నించడం జరిగింది. అందుకు అమ్మవారు చెప్పారంటండి, అయ్యా, రుణము తీరి భర్త చనిపోతే సమాజంలో ధర్మానికి విరుద్ధంగా చనిపోయిన భర్తను మళ్ళీ బ్రతికించుకోవడం భావ్యం కాదు. పతిభక్తి కలిగిన స్త్రీలు పతితో పాటు సతీ సాగమనం చేయడం చాలా సులభ మార్గం. అది ఒక ధర్మం కనుక నన్ను అనుమతించమని ప్రార్థించడం జరిగింది. కానీ పాలే గారు మహదానందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ, అనుమతి కాదమ్మా, నేనే స్వయంగా మీ వెనవెంట నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానంటూ తన సైన్యంతో కావలసిన సుమంగళి వస్తువులతో ఇక్కడ హాజరై అమ్మవారి కోరిక మేరకు చూడండి, ఈ కాంపౌండ్ లోపల గోపురం కలిసి పెట్టారు కదా, ఒక 2 బట్ట కట్టారు చూడండి, అదేనండి ఈ చెట్టుకు మూలం. ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ
అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటిన 1355 సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం రోజండి. అంటే కరెక్ట్ గా ఇప్పటికీ 669 సంవత్సరాలు అవుతుందండి. అగ్నిగుండం ప్రవేశించేసే వేళ చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలకు చివరిసారిగా అమ్మవారు కొన్ని ముఖ్యాంశాలు చెప్పారట. అయ్యా, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే, పతి సేవ చేసిన దానైతే మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి పొరలి చిరిగి ఈశాన్యపు దిక్కున నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమాన్వితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంత కాలం తిమమ్మే మరిమాలనేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయి చిది నుంచి నీరు పొంగిపోరడు వెంటనే ఈశాన్యపు కొమ్మ మానుగా చిగురించింది. అలా అండి, ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మరిమ. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకరాల విస్తీర్ణం ఉంది సార్. కానీ ఒరిజినల్ చెట్టు తల్లి వేరు బుడం ఉంటే అక్కడే 100 అడుగుల విస్తీర్ణం ఉందంట ఒరిజినల్ చెట్టు మొదలు రౌండ్ షేప్. అలా 585 సంవత్సరాల వరకు కూడా ఈ చెట్టు ఒకే కనెక్షన్ తో కలిసే జీవించింది. మరి ఈ చెట్టు అంతా ఎప్పుడైతే విస్తరించేసిందో తన శక్తినంతా చెట్టు కోల్పోవడం వలన మొదలు అది 1935 అంటే ఇప్పటికి 89 సంవత్సరాల క్రితమే ఆ ఒరిజినల్ ఏజ్ బారి పడిపోయిందండి. అందుకు సాక్ష్యమే 100 అడుగులు ఇలా తయారు చేసి తిమమ్మ బాలవీరుని సతీ సహగమన మండపం అని పేరు పెట్టారు. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ లోపల వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయండి. ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంగతులు ఉన్నాయి. ప్రపంచమరిని సందర్శించాము ఉత్సాహంతో. దయచేసి ఎవరు కూడా ఈ మర్రి చెట్టు ఆకు గాని కొయ్య గాని చెట్టు దాటి తీసుకెళ్ళవచ్చు. అలా తీసుకోవాలని ప్రయత్నిస్తే వెహికల్స్ ఇక్కడి నుంచి మూవ్ కావాలి. ఏదో విధంగా మన ప్రయత్నం, మన ప్రయాణం అంతరాయం. పసుపు కుంకాలు ప్రసాదం ఇటువంటివి తీసుకోవచ్చు. బలి పూజలు మాంసాలు అటువంటి ఇక్కడ చేయకూడదు. అమ్మవారి దగ్గర ఒక మంచి వరం అంది, సంతానం, వివాహం, ఏదైనా కోరికలు అవ్వచ్చు. అమ్మవారిని ప్రార్థించి మురుకుబడి చేసుకొని ఇక్కడ పూజారులు ఇచ్చిన ముడుపు అటు పక్కన చెట్టు కడతాను. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం, మనం అనుకున్న కోరికలు తప్పకుండా ఈడేరుతాయినటువంటి మంచి నమ్మకం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటుండదు. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం, మీరు ఎప్పుడు ఎక్కడ చూడని ఆశ్చర్యం ఇక్కడంటే ఈ మహావృక్షాల మీద పక్షులు గూడు కట్టవు. కానీ పక్షులు పగలంతా ఈ మర్రి చెట్ల మీద ఉన్న మరిపరిని ఆస్వాదిస్తున్నా మరి ఎక్కడ గలిచ్చి రాత్రి సమయాన్ని చెట్ల మీద పక్షులేమి నిద్రించు. మరి ఎందుకు ఇలా పక్షులు ఆశ్చర్యపరుస్తున్నాయి? కారణం ఏంటి అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు తిరిగి మళ్ళీ జీవం పోసారు కదండి. ఆ కృతజ్ఞతాభావం చేతనే పక్షులు కూడా ఇప్పటికీ ఇక్కడ భక్తి వార్తలు వెళ్తున్నాయనేది అమ్మవారి భక్తులకున్న మంచి నమ్మకం. ప్రతి ఏటా ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలండి ఇటు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణలో ఈ చెట్టు అభివృద్ధి, గుడిగా ప్రైవేట్ కమిటీ హ్యాండ్ఓవర్తో అభివృద్ధి, గుడికి విరాళం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు పూజారులకి ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు.
మీ అందరికీ చరిత్ర చెప్పిన దానికండి గైడుకు ఎవరికి తోచింది వారి ఇచ్చు. ఇది తిమ్మన మరిమాని యొక్క చరిత్ర అండి. నమస్కారం. నమస్కారం స్వామి.